1989 ఒక మిస్టీరియస్ డే. సడన్ గా 43 మంది ఆడవాళ్ళు ప్రెగ్నెంట్ అయ్యి అదే రోజు 43 మంది పిల్లలకి బర్త్ నిస్తారు. వాళ్ళకి ఫాదర్ కూడా లేడు, నో ఎక్స్ప్లనేషన్. ఆ 43 మంది పిల్లల్లో 7 మంది మాత్రమే సర్వైవ్ అయ్యారు. వెల్కమ్ టు థ్రిల్ ట్రాప్. ఈ వీడియోలో నేను ది అంబ్రెల్లా అకాడమీ సిరీస్ సీజన్ 1 రివ్యూ ఇవ్వబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అలాగే నా ఛానల్ ని కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నేను ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ని సజెస్ట్ చేస్తా ఉంటాను. ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ లో పెట్టుకోండి మావా. అండ్ అలాగే ఈ సజెషన్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావా. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ది అంబ్రెల్లా అకాడమీ 2019 లో రిలీజ్ అయిన ఈ వెబ్ సిరీస్ మిమ్మల్ని ఒక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచర్ జోనర్ లోకి తీసుకువెళ్తుంది. ఈ వెబ్ సిరీస్ టోటల్ 4 సీజన్స్ అయితే ఉన్నాయి. ప్రెసెంట్ మనం ఇప్పుడు సీజన్ 1 గురించి రివ్యూ ఇద్దాం. మిగిలిన ఆ 3 సీజన్స్ సపరేట్ గా రివ్యూ ఇస్తాను. ఇకపోతే 43 మెంబర్స్ లో 7 మెంబర్స్ మాత్రమే సర్వైవ్ అయ్యారని చెప్పాను కదా. ఆ 7 మెంబర్స్ ని హార్గ్రీవ్స్ అనే బిలియనియర్ అడాప్ట్ చేసుకుంటాడు. అండ్ ఆ 7 మెంబర్స్ కి కొన్ని సూపర్ పవర్స్ ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో సూపర్ పవర్స్. వాళ్ళకి ఆ సూపర్ పవర్స్ ని ఎలా యూస్ చేయాలో ట్రైనింగ్ ఇస్తాడు. ఆ 7 మెంబర్స్ తో ది అంబ్రెల్లా అకాడమీని క్రియేట్ చేస్తాడు ప్రపంచాన్ని కాపాడడం కోసం. అయితే హార్గ్రీవ్స్ ఎప్పుడు ఆ పిల్లల్ని తన పిల్లల్లాగా ఎప్పుడు ట్రీట్ చేసేవాడు కాదు. ఆ 7 మెంబర్స్ ని ఎప్పుడు మిషన్ పర్పస్ కోసమే యూజ్ చేసేవాడు. ఆ 7 మెంబర్స్ ని కూడా వాళ్ళ పేర్లతో కూడా పిలిచేవాడు కాదు, నెంబర్స్ తో పిలిచేవాడు. నెంబర్ 1, నెంబర్ 2 అని. హార్గ్రీవ్స్ బిహేవియర్ నచ్చక ఆ 7 మెంబర్స్ లో 6 మెంబర్స్ అకాడమీని వదిలేసి వెళ్ళిపోతారు. ఆ 6 మెంబర్స్ లో నెంబర్ 5 టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లోకి వెళ్తాడు. కాకపోతే కొన్ని ఇయర్స్ తర్వాత హార్గ్రీవ్స్ చనిపోతాడు. ఆ 6 మెంబర్స్ మళ్ళీ తిరిగి అకాడమీకి వస్తారు. 7 మెంబర్స్ లో నెంబర్ 6 చనిపోతాడు. చాలా ఇయర్స్ బ్యాక్ టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ లోకి వెళ్ళిన నెంబర్ 5 కూడా రిటర్న్ వస్తాడు. అండ్ నెంబర్ 5 8 డేస్ లో వరల్డ్ ఎండ్ అవుతుంది అని వాళ్ళతో చెప్తాడు. కాకపోతే ఈ వరల్డ్ ఎండ్ అవ్వడానికి కారణం ఎవరు? ఆ 7 మెంబర్స్ కలిసి ఈ వరల్డ్ ని కాపాడతారా? వాళ్ళకి సూపర్ పవర్స్ ఎలా వచ్చింది? నెంబర్ 5 ఫ్యూచర్ లో ఏం చూశాడు? ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ ని చూడాల్సిందేమా. అండ్ నాకైతే పర్సనల్ గా ఈ వెబ్ సిరీస్ చాలా బాగా నచ్చింది. అండ్ మీరు గనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి ఒక మంచి డార్క్ ఫ్యాంటసీ వెబ్ సిరీస్ ని చూడాలనుకుంటే మన ఛానల్లో మంచి సిరీస్ గురించి రివ్యూ ఇచ్చాను. సరే వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి మావా. ఓవరాల్ ఈ సిరీస్ కి నేను ఇచ్చే రేటింగ్ 10 out of 8.5 ఇస్తాను. మరి మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసి చెప్పండి. సిరీస్ చూసాక ఫస్ట్ లో 2-3 ఎపిసోడ్స్ స్లోగా ఉన్నా తర్వాత నుంచి బాగా ఎంగేజింగ్ గా ఉంటుంది మావా. సిరీస్ లో నాకు నెంబర్ 5 అనే క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. మరి మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి. వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మావా, నాకు కొంచెం సపోర్ట్ గా ఉంటుంది. అండ్ మీ ఫ్రెండ్స్ లో ఎవరైతే మూవీస్ అండ్ వెబ్ సిరీస్ లవర్స్ ఉంటారో వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. మీరు కనుక ఇలాంటి వెబ్ సిరీస్ అండ్ మూవీస్ ని నాకు సజెస్ట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లో మా ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ ఇచ్చాను. అక్కడికి వెళ్ళి పేజ్ ని ఫాలో చేసి DM చేయండి మావా. అండ్ ఇలాంటి మరిన్ని సిరీస్ అండ్ మూవీస్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.